శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండల కేంద్రంలోని తేదేపా కార్యాలయంలో మంగళవారం సాయంత్రం జన సైనికులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సవితమ్మ మాట్లాడుతూ తన తండ్రి శవంతో రాజకీయం మొదలెట్టి బాబాయ్ హత్య, కోడికత్తి, తల్లి చెల్లి ఇలా ఎన్నో డ్రామాలు ఆడి ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చి ప్రజల జీవితాలతో ఆడుకుంటూ ఏపీని సర్వనాశనం చేసిన ఘనత జగన్ది అని, ప్రజల పక్షాన అహర్నిశలు కష్టపడుతూ ఏపీ అభివృద్ధి, ప్రజల ఆనందం, వారి సంతోషమే నా ధ్యేయం అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తేదేపాతో కలిసి నడవడం మనకు కొండంత అండ అని, ప్రతి జన సైనికుడు మన గెలుపే లక్ష్యంగా పనిచేయాలని, సైకోని ఇంటికి పంపి సైకిల్ రాజ్యం వచ్చేలా అందరూ కృషి చేయాలన్నారు. సైనికులకు అలాగే టీడీపీ కుటుంబ సభ్యులకు మన జనసేన తెలుగుదేశం బీజేపీ ఉమ్మడి అభ్యర్థి సవితక్క గారికి, సారు గారు, వేదిక మీద ఉన్న పెద్దలకు అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు మన మండల సాధిపైన పెద్దలకు, జనసేన నాయకులకు, జనసేన సైనికులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు. ఆయన మామూలుగానే అందరం చూస్తూ ఉన్నాం. ఈ మధ్యలో అందరూ రాజకీయాలు బాగా అంటుపట్టినాయి. ఎందుకంటే అందరికీ సోషల్ మీడియా ఉంది, యూట్యూబ్ ఉంది, ఫేస్బుక్ లో చూస్తుంటాం. తండ్రి శవం పెట్టుకుని రాజకీయం చేశారు, బాబాయిని చంపి రాజకీయం చేశారు, తల్లిని తోలి రాజకీయం చేశారు, కోడికత్తి పార్టీ, ఇలా డ్రైవర్ని డోర్ డెలివరీ చేసి రాజకీయాలు చేశారు. ఎన్నో కేసులుండి, సిబిఐ కేసులు, ఈడీ కేసులుండి కూడా రాజకీయం చేసి, రాజకీయమే అది ముఖ్యమంత్రి సీట్ కోసమే రాజకీయం చేసిన వాళ్ళని మనం అంతా ప్రత్యక్షంగా చూస్తున్నాం. కానీ మన జనసేన అధినేత మాత్రం పదవి కోసం కాదు, ఈ రాష్ట్రం 5 కోట్ల ప్రజలు బాగుండాలి, 5 కోట్ల జీవితం, 5 కోట్ల ప్రజల జీవితాల కోసం రాజకీయం కాదు ఇక్కడ ముఖ్యం. ఈ రాష్ట్రం బాగుండాలంటే మనము తెలుగుదేశం, బీజేపీ కలిసి పోతే ఆ రాక్షసుని పోరాడాలన్న గొప్ప వ్యక్తి మన పవన్ కళ్యాణ్ గారు. కలిసి ఉంటే ఈ రోజు ఈ రాష్ట్రానికి జనసేన తెలుగుదేశం సైనికులు బయలుదేరి రోడ్లో పోతుంటే పోతులు తెలిస్తే ఏ విధంగా ఉంటుందో ఆల్రెడీ వాటి జనసేన కలిసి మనం ముందుకు పోవాల్సిందిగా కూడా కోరుకుంటున్నాం. మనకు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అన్ని ఆలోచించి ఈ రాష్ట్రం జగన్మోహన్ రెడ్డికి ఒక్క ఛాన్స్ అని చెప్పి మోసపోయిన విషయం మన అందరికీ చూసాం. అన్ని చూసాం, అన్ని పని చేసినాడు, రాష్ట్రాన్ని దోచేశాడు, దాచుకున్నారు, వెళ్ళిపోయినారు. ఇంక కొత్తగా మన స్థానిక ఎమ్మెల్యే ఎవరు ఇప్పుడు ఉన్న శంకరనారాయణ ఏమో వెళ్ళిపోయారు, కళ్యాణదుర్గం నుంచి ఇంకొక మంత్రి వచ్చారు. మరి వాళ్ళందరికీ బుద్ధి చెప్పాలి. ఎంతైనా మన స్థానికులనే వలస పక్షులే. కాబట్టి మీరందరూ పోరాటంలో ముందుగా ఉండి మీ సవితమ్మక్కని మీరంతా గెలిపించుకోవాలి. పక్కా